చలో మిగతా వార్తల్లో ఎంబీబీఎస్ పై అస్పష్టత, ప్రవేశాల్లో పాత విధానమా కొత్తదా అనే సందిగ్ధత. కన్వీనర్ కోటా సీట్లలో ఏపీ వారికి 10 ఏళ్లుగా 15%. గడువు తీరడంతో స్థానికతపై నిర్ణయం తెలంగాణదే. ఉన్నత విద్యామండలి వద్ద పెండింగ్ లో ఫైల్. జీవో జారీ చేయకపోతే 300 సీట్లు కోల్పోయినట్టే. ఈడబ్ల్యూఎస్ పైన నిర్ణయం తీసుకొని ప్రభుత్వం. నెలలో నోటిఫికేషన్, కొత్త విధానానికి విద్యార్థుల డిమాండ్. ఇక్కడ ఏంటంటే జూన్ 2వ తేదీ నాటికి 10 years అవుతుంది తెలంగాణ రాష్ట్రం వచ్చి. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ అంటే రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారంగా 10 సంవత్సరాలు హైదరాబాద్ ఉమ్మడి క్యాపిటల్గా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకి. సో ఇక్కడ ప్రవేశాలకు సంబంధించిన విధానంలో కూడా పాత విధానమే కంటిన్యూ అవుతా ఉన్నది. ఇప్పుడు ఈ మెడికల్ సీట్లలో కన్వీనర్ కోటాలో ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి 15% స్థానికేతర కోటా కింద వాళ్ళకి ఆ కోటాని కల్పించబడుతూ వస్తున్నది లాస్ట్ 9 సంవత్సరాలుగా. ఇప్పుడు 10th year కంప్లీట్ కాబోతున్నది, జూన్ 2కి అది కంప్లీట్ కాబోతున్నది కాబట్టి సో ఇప్పుడు 10th year అయిపోతున్నది కాబట్టి ఆ 15% కోటా అట్లనే ఉంటుందా, లేదు ఎత్తేస్తారా? మొన్న పేపర్లో అయితే లేదు లాస్ట్ 9 years ఎట్లాగుందో 10th year కూడా అట్లే ఉంటుంది. ఎందుకంటే జూన్ 2వ తేదీ లోపుగా వచ్చినటువంటి రిజల్ట్ వ్యవహారం కాబట్టి రిజల్ట్ కానీ ఇది అడ్మిషన్స్ కాబట్టి సో మళ్ళీ వాళ్ళు కోర్టుకు వెళ్తే అటు ఇటు వెళ్తే ఇబ్బంది అవుతుందని ప్రభుత్వం కూడా లాస్ట్ 9 years ఎట్లా ఉందో ఈ ఇయర్ కూడా అట్లే ఉంటుంది, నెక్స్ట్ ఇయర్ నుంచి చేంజ్ అవుతుందని చెప్పినట్టుగా వార్తలు వచ్చినాయి. సో ఇంకా దాని మీద పూర్తి స్థాయిలో ఆ ఫైల్ మీద నిర్ణయం తీసుకోలేదని తెలుస్తా ఉన్నది. సో జీవో జారీ చేయాలని తెలంగాణ వాదులు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మన వాళ్ళకు కూడా రావాలి కదా. అండ్ ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ వీకర్ సెక్షన్కి సంబంధించిన వాళ్ళు 10% దాని విషయంలో కూడా ఇంకా నిర్ణయం తీసుకోలేదట. రాష్ట్రంలో వైద్య విద్య అడ్మిషన్ల విషయంలో స్థానికత, ఈడబ్ల్యూఎస్ కోటా పైన సర్కార్ నుంచి స్పష్టత కరువైంది. వీటిపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని, లేదంటే తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని విద్యార్థులు వారి తల్లిదండ్రులు వాపోతున్నారు. దేశవ్యాప్తంగా నీట్ ఫలితాలు జూన్ 14వ తేదీన రాబోతున్నాయి. ఇంకా రిజల్ట్ రాలేదు, జూన్ 14th వస్తాయట. సో జూన్ 2కి 10 years కంప్లీట్ అయింది. ఎగ్జామ్ ఏమో జూన్ 2 లోపు రాశారు, రిజల్ట్ ఏమో జూన్ 2 తర్వాత వస్తున్నది. జూన్ 2కి 10 years కంప్లీట్ అయింది. మరి ఏ నిర్ణయం తీసుకుంటారు? సో ఇది మరి టెక్నికల్గా మనకు తెలియదు. టెక్నికల్గా లీగల్గా, ముఖ్యంగా లీగల్గా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాల్సి ఉంటుంది. సో మరి ఆ 15% కోటాని, స్థానికత కోటాని స్థానికేతరుల కోటాలో, కన్వీనర్ కోటాలో ఏపీకి కేటాయిస్తారా, లేదు ఆ 15% తెలంగాణ పిల్లలకు అవకాశం వస్తుందా అన్నది చూడాలి. తర్వాత వారం 10 రోజుల్లోనే హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్ కూడా జారీ చేస్తుంది. అంటే సరిగ్గా నెల రోజుల్లో ఎంబీబీఎస్ ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల కానున్నది. ఆలోగా వైద్య విద్య ప్రవేశాలకు సంబంధించిన స్థానికతను తేల్చాల్సి ఉన్నది. మరి ఇది ఎప్పుడు తెలుస్తారన్నది చూడాలి.